బియ్యాన్ని కడిగి కొంచెం సేపు నానబెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ పైన వేసి వాటర్ పోయే వరకు ఆరేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా అవ్వాలి. అది పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెలో బెల్లం కరిగే వరకు మసిలించుకోవాలి. ఎంత పాకం రావాలి? ఆ కన్సిస్టెన్సీ చెక్ చేయడానికి వాటర్ డ్రాప్ టెస్ట్ చేయాలి. అందులో బెల్లం పాకం ఒక ఉండలాగా ఫామ్ అయితే అది రెడీగా ఉన్నట్టు అరిసెలకి. ఇలా పాకం వచ్చిన తర్వాత పొయ్యి కట్టేసేయాలి. ఆ తర్వాత ఇందాక మిక్సీ చేసిన పిండిని ఉండలు కట్టకుండా ఈ బెల్లం పాకంలో వేసి కలుపుతూ ఉండాలి. ఆ బెల్లం పాకం వేడిగానే ఉండాలి, లేదంటే ఉండలు కడుతుంది. అండ్ కంటిన్యూస్గా కలుపుతూనే ఉంటే అది ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది. అందులోకి కాస్తంత నువ్వులు అండ్ దాంతోపాటు ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపేసుకోవాలి. మంచిగా అవన్నీ కలిపేసిన తర్వాత ఇలా ఫోల్డ్స్ పడుతున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు ఇది ఉండలుగా కట్టేసుకొని పూరి ప్రెషర్లో కానీ చేయితో కానీ రౌండ్గా ఒత్తుకోవాలి. ఆ తర్వాత నెయ్యిలో కానీ నూనెలో కానీ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత కాస్తంత నువ్వులు చల్లుకొని, ఎక్కువ నూనె తీయడానికి ఇది ఒక చిట్కా. రొట్టెల కట్టెతోని మంచిగా రెండు వైపులా తాల్చేసుకుంటే అంత నూనె మొత్తం వచ్చేస్తుంది. చూసారుగా, కరకరాడే అరిసెలు రెడీ.